ఆపరేషన్ కవచ్లో భాగంగా 562 హోటళ్లు, లాడ్జీలలో సిటీ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 5,000 మంది సిబ్బందితో అర్ధరాత్రి సోదాలు సాగాయి. ఈ సోదాలను స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో శుక్రవారం రాత్రి ఆపరేషన్ కవచ్ తనిఖీలను సిటీ పోలీసులు నిర్వహించారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. అర్ధరాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ సోదాలు కొనసాగాయి. ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని జోన్లో పైన ఉన్న లాజెస్ ని ఏకకాలంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ రోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాదిరి సంశయాస్పద వ్యక్తుల, వాళ్ళ దగ్గర ఏమాదిరి సంశయాస్పద వస్తువులు ఉన్నావా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్స్ ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ని వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన వెహికల్స్ సీజ్ చేశాను. ఈరోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాజెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. ఇంకా వచ్చే రోజు కూడా భద్రతని దృష్టిలో పెట్టుకొని, సురక్షిత దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చెకింగ్ జరుగుతూనే ఉంటాం. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఐడి కార్డ్స్ కావచ్చు, అట్లానే సరైన నంబర్ ప్లేట్ పెట్టాలి. చాలా చోట్ల కూడా చూశాను, చాలామంది యూత్ ఆ నంబర్ ప్లేట్ వంకర చేయడము, లేదంటే కవరప్ చేయడము, లేదంటే ట్యాంపర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేస్తాను. చట్టపరమైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే నిన్నే నేను చూసింది చాలామంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. అంతకుముందు కూడా మనము ఈ ఒక ఇయర్ ఫోన్స్ పైన కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైము మళ్ళీ ఇట్లానే ఒక డేలో కూడా మనం చెకింగ్ చేస్తున్నాం. ఎక్కడైనా అలాంటి ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి, ఆపరేషన్కి బాగా సహకరిస్తున్నారు. వచ్చే రోజు కూడా వాళ్ళు ఇట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరూ కూడా కోరుతున్నాను.